అస్మా చాప్టర్ ఇక్కడితో క్లోజ్. జూబ్లీహిల్స్ లో ఓడిపోయింది. ఆ తర్వాత నిరుద్యోగుల మీద ఫైట్ చేస్తుంది. ఇంకా అస్మా ఎక్కడ ఛాన్స్ లేదు. కేవలము నోటిఫికేషన్లు పడ్డప్పుడు మాత్రమే జాబ్ చేసుకోవాలి, రాసుకోవాలి అని చెప్పి కూడా వినిపిస్తున్న కొన్ని వార్తలు. ఒకవేళ ఖైరతాబాద్ లో కనుక ఓపెనింగ్ వస్తే మళ్ళీ దిగే ఛాన్స్ ఏమన్నా ఉందంటావా? ఖచ్చితంగా ఉంటది. నోటిఫికేషన్లు రాకపోతే ఖైరతాబాద్ అనే కాదు, ఎక్కడొచ్చినా నిలబడతా. ఎక్కడొచ్చినా సరే నోటిఫికేషన్లు రాకపోతే నేను ఇక్కడ పోటీ చేసింది కూడా నోటిఫికేషన్ల గురించే. ప్రధాన ఏజెండా నోటిఫికేషన్లే. అవి రాకపోతే ఎక్కడైనా పోటీ చేస్తా. కొడంగల్లో కూడా పోటీ చేస్తా. కాలు మొక్కి అడిగినావు కాంగ్రెస్ పార్టీకి ఓటు అయ్యొద్దండి అని చెప్పేసి కూడా మోకాళ్ళ మీద ధర్నా చేసావు. ఆ తర్వాత కాళ్ళు మొక్కావు కొంతమంది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు జూబ్లీహిల్స్ లో. ఎట్లా అనిపిస్తుంది అసలు? డబ్బుకి లోకం దాసోహం. ఒక్కరోజు ముచ్చటనే చూసుకున్నారు కానీ ఇంకా 3 ఏళ్ళు ఉంది. మరి ఈ రోజు నుంచి క్వశ్చన్ చేయమనండి అక్కడ ప్రజల్ని. ఈ పని చేయండి అని వాళ్ళని అడగమని చెప్పండి. ఆల్రెడీ తవ్వకాలు స్టార్ట్ చేసారట ఏదో గ్రౌండ్ లో. అవి కూడా వీడియోస్ వస్తున్నాయి. జరుగుతాయి. తీసుకున్నారు కదా 5,000, 10,000 తీసుకున్నారు కదా, ఇప్పుడు అనుభవించండి. అంటే ఇప్పుడు ఓడిపోయిన సందర్భం మీకు అంటే ఆల్మోస్ట్ మీరు ఓడిపోతారని తెలుసా మీకు? అనుకున్నా ఆల్రెడీ. ఎందుకంటే ప్రచారం చేసేంత వరకు హోప్ ఉంది మాకు. ఎప్పుడైతే ఒక 2 రోజుల ముందు ప్రచారం క్లోజ్ చేసేస్తాం, అప్పుడు మొత్తం ఆడింది డబ్బే. అప్పుడు మనుషులు ఎవరు మాట్లాడలే, తన డబ్బులే మాట్లాడినాయి 2 రోజులు. అక్కడ అనుకున్నాం ఏ ధైర్యంతో గెలుస్తామని అక్కడ అంటే 100 ఓట్లు కూడా మీకు పోలింగ్ అయిన సందర్భం చూసాం. అంటే మిమ్మల్ని నమ్మి 100 మంది మీకు ఓటు వేస్తారు. అది ఎలా ఫీల్ అవుతున్నారు? గర్వంగానే ఫీల్ అవుతున్నా. ఎందుకంటే వచ్చే ఒక్క ఓటైనా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక్క ఓటుతోనే గెలిపోవటంలో డిసైడ్ చేయొచ్చు. అలాంటిది 100 మంది నన్ను నమ్మి నాకు ఓటేసారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అంత రిగ్గింగ్ జరిగిన, అంత డబ్బులు దారబోసిన అయినప్పటికీ ఆ 100 మంది అవన్నీ పక్కన పడేసి కాలుతో తన్ని నాకు ఓటేసారు. కాబట్టి వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. నెక్స్ట్ ఒకవేళ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ లోకి అస్మా అని చెప్పేసి కూడా ఒక వార్త వినిపిస్తుంది. ఒకవేళ కేటీఆర్ గనక అస్మాని ఆహ్వానిస్తే అస్మా వెళ్తుందా? ఖచ్చితంగా వెళ్ళను. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీలోకి మనం పరిమితం అయితే ప్రశ్నించే అవకాశం అయితే మనకు ఉండదు. ఏ పార్టీలు ఉన్నా మనకి బానిసత్వమే. ఇంకొకటి మేము చేసేది ఉద్యోగాల కోసమే. ఒకవేళ నోటిఫికేషన్స్ వస్తే ఉద్యోగం కొట్టుకొని వెళ్ళిపోతాం. ఒకవేళ నోటిఫికేషన్స్ రాకపోతే మాత్రం మాకున్న ఏజ్ పీరియడ్ లో వయసు దాటిపోతే మాత్రం ఖచ్చితంగా రాజకీయంలోకి బరాబర్ చెప్పే దిగుతా. అప్పుడు ఏ పార్టీలోకి వెళ్తా అనేది నేను డిసైడ్ చేసుకుంటా. ఇప్పుడు ఎవరో రేవంత్ రెడ్డి అన్నారనో, ఇంకొకరు కేటీఆర్ అన్న పిలిచిండనో ఇదంతా కాదు. నాకు అప్పుడు ఏ పార్టీ కరెక్ట్ అనిపించిందో ఆ పార్టీలోకి నేనే వెళ్తా. వాళ్ళు పిలిస్తే వాళ్ళు పిలిచి కండువ వేస్తే మాత్రం నేను పోను. నాకు వేసుకోవాలనిపిస్తే నేను పోతా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో ఒక సభలో 70,000 60,000 ఉద్యోగాలు వేసామని చెప్పేసి ఒక మాట అన్నారు. తర్వాత పొన్నం ప్రభాకర్ గారేమో 70,000 ఉద్యోగాలు వేసామని చెప్పేసి అన్నారు. ఇంకో సభలో రేవంత్ రెడ్డి గారేమో అసలు మాకు ఇంకా చాలు నోటిఫికేషన్లు వద్దు అని అంటున్నారు విద్యార్థులు అని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? చేసినా కూడా రాసిచ్చిన స్క్రిప్ట్ ని చదవడం చాలా ఈజీ. మేము కూడా అంటున్నాం మాకు ఈ సీఎం వద్దు, మార్చండి అని మేము కూడా అంటున్నాం. మరి మారిపోతాడా? మాకు కూడా ఈ సీఎం వద్దు. మేము చెప్పిందలా చేస్తున్నాడు కదా మా సీఎం. మరి మాకు కూడా ఈ సీఎం వద్దు, నోటిఫికేషన్లు వద్దని అన్నాం కదా, ఇప్పుడు సీఎం కూడా వద్దు, మాకు తీసేయండి. మరి వాళ్ళకి ఏముంది, నోటి లెక్కలు ఎన్నైనా చెప్తారు. పొన్నం ప్రభాకర్కి అసలు ఏం తెలియదు. ఆయన విద్యాశాఖ మంత్రి. ఆయనకి ఏదో నోటికి వచ్చింది అన్నారు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని. రేపు వచ్చి 2 లక్షలు అని కూడా అంటారు. అంటే ఇప్పుడు తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో మీరు ఒక అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా అభ్యర్థిగా మీరు పోటీ చేసిన విధానం చూస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అధికారంలోకి మళ్ళీ ఇంకో 10 years కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రేవంత్ రెడ్డి గారే దానికి ముఖ్యమంత్రిగా వహిస్తారని చెప్పేసి కూడా ప్రతి సభలో రేవంత్ రెడ్డి గారు అన్న సందర్భం చూస్తామన్నమాట. అయితే మొన్న రీసెంట్ గా కూడా బతుకమ్మ చీర బదులు ఇందిరమ్మ చీర, నెక్స్ట్ అన్నపూర్ణ క్యాంటీన్ ప్లేస్ లో ఇందిరమ్మ క్యాంటీన్, నెక్స్ట్ ఇలా కొన్ని సంక్షేమ పథకాలు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. అవకాశం వస్తే ఇందిరమ్మ చీరలు పేరు మార్చినట్టు మా పేర్లు కూడా మారుస్తారు. తెలంగాణలో మహిళల పేర్లు కూడా మారుస్తాడు ఆయన అవకాశం ఉంటే. ఇప్పుడు బతుకమ్మ అనేది ఎవరు, ఈ కేటీఆర్ వాళ్ళ అమ్మ పేరు కాదు, కేసీఆర్ వాళ్ళ అమ్మ పేరు కాదు, ఎవరి పేరు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు కాదు, అది ఒక దేవత పేరు. ఇప్పుడు ఇందిరమ్మ పేరు ఇంట్లో పేరా, బతుకమ్మ పేరు ఇంట్లో పేరా?
ఇందులో ఎవరు దేవత ఎవరు దయ్యం, ఉమ్, ఏ పేరు పెట్టాలనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. అవును. తప్పున ఏదో చీరలు ఇచ్చిరు కదా అని తీసుకున్నారు కొంతమంది, ఉమ్, అది కూడా మహిళా సంఘాల్లో ఉండే వాళ్ళకే. అవును. మరి మేము కూడా మహిళలు, మాకైతే ఏం రాలేదు, ఉమ్, మరి వాళ్ళకే ఇచ్చిరు. ఇక్కడ దేవత పేరు ఎవరిది, దయ్యం పేరు ఎవరు అనేది వీళ్ళు గుర్తించాలి. ఉమ్. ఇంకా 6 సంక్షేమ పథకాలు వెళ్తున్నాయని చెప్పేసి మీకు వచ్చినాయి. సన్న బియ్యం తీసుకుంటున్నారు. అస్సలు రావట్లే, ఒక్క పథకం రావట్లే. నేను ప్రచారం చేసింది కూడా అదే. అవన్నీ బాకీ పడిపోయిరు. ఫ్రీ బస్సు కూడా బాకే. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు కదా ఫ్రీ బస్ ఇస్తున్నాం ఫ్రీ బస్ ఇస్తున్నాం అని. ఫ్రీ బస్సు పేరుతోన 2 జరుగుతున్నాయి. ఒకటి పురుషులకు ఛార్జీలు పెంచారు మీకు, తర్వాత ఇప్పుడు ఫ్రీ బస్ అని మనం పోతాం వెయిట్ చేస్తాం, కానీ ఫ్రీ బస్సులు అస్సలు రావు. మొత్తం డిలక్స్ బస్సులే వస్తాయి. అబద్ధమా? ప్రతి జిల్లాలో పోయి చూడండి, బస్ స్టాప్ లో ఎక్కడైనా ఫ్రీ బస్సులు ఉంటున్నాయా? మొత్తం డిలక్స్ బస్సులు పెట్టి పాడేసారు, కలర్లు మార్చేసి డిలక్స్ అని రాసి వదిలేసారు. చార్జెస్ పెట్టుకునే వస్తున్నాము. ఎవరు వస్తున్నారు ఫ్రీ బస్ కి? 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ధర్నా చేసిన సందర్భంలో విన్నాం. మీరు ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేయకపోయారా ఒకసారి? ఢిల్లీలోకి వెళ్ళి వీళ్ళు అన్నట్టు మాకేం వీళ్ళ లెక్క ప్యాకేజీలు రావట్లేదు కదా. అక్కడ దాకా వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర కూడా ఆర్థిక స్తోమత ఉండాలి. వీళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు నిరుద్యోగులు కాదు, వీళ్ళు అక్కడ తెచ్చుకుంటారు పేడ్ ఆర్టిస్టులు అది ఇది అని చెప్తారు. కానీ నిజంగా అట్లా తెచ్చుకొని ఉంటేనా అమ్మ చుక్కలు చుక్కలు చూపిద్దు. ఢిల్లీ కదగా ఢిల్లీ గడగడలాడేది. ఆర్థిక స్తోమత సరిపోకనే తెలంగాణ వరకే మా కొట్లాట పరిమితమైంది. నిజంగా అట్లా నిజంగా మా వెనకాల నిజంగా మీరు అన్నట్టు ఏ ఒక పార్టీ మాకు సపోర్ట్ ఉండింటే ఖచ్చితంగా వెళ్దాము ఢిల్లీకి. లేకనే తెలంగాణ వరకే కొట్లాడుతున్నాం. అంటే రాహుల్ గాంధీ గారిని సోషల్ మీడియా వేదిక కూడా క్వశ్చన్ చేయలేదు ఇప్పటిదాకా మీరు? అంటే ఇక్కడ మీరు చేసినాము, మీకు హిందీ రాదేమో, చేసినాం. అంటే మేమైతే ఆ వీడియోలు చూడలేదు. చేసినాం. ఏమని చేసిరు? ఏమన్నా రిప్లై వచ్చిందా? ఏమన్నా రాలేదు. పోనీ అంటే ఇంత నిరుద్యోగుల మీద ఫైట్ చేస్తున్నారు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఏమైనా అంటే మీకు ఫోర్స్ ఏమైనా వచ్చిందా? ఫోర్స్ అంటే చెప్తారు ఇక మీరు ఇట్లే కొట్లాడితే ఇంకా ఇంకా లోపలేస్తాం, ఇంకా చాలా జరుగుతాయి. ఆల్రెడీ చెంచల్ కూడా జైలుకి కూడా పంపిస్తున్నారు చాలా మందిని. నిరుద్యోగుని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు చాలా మందిని. 4-5 రోజులు చెంచల్గూడలో పెట్టి మీరు గన నెక్స్ట్ టైం వస్తే మీ మీద ఇలాంటి కేసులు అయితే క్రిమినల్ కేసులు పెడతాం, మీరు అసలు జాబ్లకే పనికిరారు అన్నట్టు చేస్తున్నారు. అంటే ఇప్పుడు నిరుద్యోగుల తరపు నుంచి కూడా కొంతమంది కొట్లాడడం జరిగింది. అంటే అద్దంకి దయాకర్ గారు కానీ, నెక్స్ట్ బల్మూరు వెంకట్ గారు కానీ కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళని ప్రశ్నించారు ఎప్పుడన్నా? చాలా సార్లు, వందల సార్లు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పిన అద్దంకి దయాకర్ గారు ఈ రోజు మాకు మొహం చాటేస్తున్నారు. ఫోన్లు కూడా ఎత్తట్లే. ఆయన పోయి కలిసి వచ్చారు. మరి సమాధానం ఏమొచ్చింది? ఒక 1 వీక్ లో జాబ్ క్యాలెండర్ వస్తాయి, నోటిఫికేషన్ వస్తాయని చెప్పిన మనిషి ఈ రోజు మొహం చాటేస్తున్నారు. మళ్ళీ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను కాల్ చేసిన, లిఫ్ట్ చేయట్లేదు. ఇక ఇప్పుడు ఏ నిరుద్యోగి చేసినా నోటిఫికేషన్స్ గురించి చేస్తారు కాబట్టి లిఫ్ట్ చేస్తలేరు. ఎవ్వరు కూడా, ఎందుకంటే అన్నకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి అన్న ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసిర్రు. ఎందుకంటే మా లోపల నుంచి ఒక పదవిలోకి వెళ్ళిన మనిషి ఆయన. ఎంతో మంది వెళ్ళిర్రు, బట్ ఎవరు ఆ కృతజ్ఞత ఉంచుకోలేదు. ఒక బల్మూర్ అన్న ఓకే మేము ఎప్పుడు వెళ్ళినా ఆయన బంతుగా ఆయన ఎంత చేయాలో అంత చేస్తారు. కానీ పైనుంచి ఇక నువ్వు చెప్తే మేము వినాలా అని ఉన్నప్పుడు ఈయన ఎంత చెప్తే మాత్రం ఎవరు వింటారు? మాకంటే ఒక 2-3 years పెద్దోళ్ళు కాబట్టి అంత పట్టించుకోరు ఆయన మాటని. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల వైపు వెళ్తుంది, బీఆర్ఎస్ పార్టీ కుంభకోణాలు చేసి అప్పులపాలు చేసిపోయింది అని చెప్పేసి కూడా అంటున్నారు. అది మీ వర్షన్, అంటే మీరు దానికి ఏం చెప్తారు? వెళ్దాం ఇంకొక 2 సంవత్సరాలు అయితే ఎవరు ఏవైపు వెళ్తారో మొత్తం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏముంది, ఒక జూబ్లీస్ ఒక్కటే జరిగింది ఎన్నిక, అక్కడ ఒక్కటి పట్టుకొని మొత్తం ఏదో తెలంగాణ మొత్తం నేనే వెళ్తున్నా, ఇక ఇంకో 10 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు కూడా చెప్పుకుంటారు. ఈ 1,00,000 ఉద్యోగాలు అన్నారు, ఈ పాలన కూడా ఇంకొక సంవత్సరం కూడా పెంచుకుంటారు అన్నట్టు. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇంకొక 2 సంవత్సరాలు అయితే ముచ్చట తీరిపోతుంది. ఇక